హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఇస్ దివ్యశ్రీ. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అప్కమింగ్ మూవీ కల్కి 2898 AD అన్ని కుదిరి ఉంటే ఈ పాటికి థియేటర్స్ దగ్గర మోత మోగుతూ ఉండాల్సింది. కానీ ఏం చేస్తాం, ఎలక్షన్స్ వల్ల మే 9 నుంచి జూన్ 27కి వాయిదా పడింది. కానీ ప్రభాస్ ఫ్యాన్స్లో మాత్రం జోష్ ఏమాత్రం తగ్గలేదు. సోషల్ మీడియాలో కల్కికి సంబంధించిన బిజినెస్ వార్తలని చూస్తూ డార్లింగ్ రేంజ్ ఇది అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇండియా వైడ్గా కల్కి బిజినెస్ స్టార్ట్ అయింది. పలు డిస్ట్రిబ్యూషన్ సంస్థలు పంపిణీ హక్కుల కోసం పోటీ పడుతున్నాయి. ఎంత భారీ మొత్తమైనా వేచించి కల్కి హక్కులని పొందుతున్నారు. ఇప్పుడు కన్నడ వర్షన్కి సంబంధించిన డీల్ లాక్ అయింది. ప్రముఖ నిర్మాణ సంస్థ కేవిఎన్ ప్రొడక్షన్స్ సొంతం చేసుకుంది. ఇందుకు గాను భారీ మొత్తమే చెల్లించినట్లు సమాచారం. ఇక కర్ణాటక మొత్తం సదరు సంస్థ ద్వారానే కల్కి రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా సదరు సంస్థ తెలియజేసింది. అలాగే ప్రభాస్ సినీ కెరీర్లోనే కన్నడ నాట అత్యధిక థియేటర్స్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కేజీఎఫ్ స్టార్ యష్ లేటెస్ట్ మూవీ టాక్సిక్ ని కూడా కేవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. దీన్ని బట్టి ఎంత ప్రతిష్టాత్మక సంస్థనో అర్థం చేసుకోవచ్చు. ఇక సూర్య కంగువాని కూడా కర్ణాటక వ్యాప్తంగా విడుదల చేస్తుంది. కల్కిలో ప్రభాస్ సరసన దీపికా పదుకునే నటిస్తుండగా దిశా పటాని ఒక ప్రత్యేక గీతంలో నటిస్తోంది. యూనివర్సల్ హీరోలైన అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్లు కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మహానటి ఫేమ్ నాగశ్విన్ దర్శకత్వంలో వైజయంతి బ్యానర్ పై అశ్విని దత్ 600 కోట్ల బడ్జెట్తో నిర్మించాడు. ట్రైలర్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు.